ఇప్పుడు పాత గవర్నమెంట్ 9 రత్నాలు, నవరత్నాలు అన్నారు. ఇప్పుడేమో 6 స్కీమ్స్ అని ఏదో చెప్పారు. ఇవన్నీ అసలు అన్‌బేరబుల్ థింగ్స్ అనమాట. సో, దీనికి ఎప్పుడు సొల్యూషను? అంటే గ్రోత్ ఇంజిన్స్ లేకుండా ఇంకా దారుణంగా ఉంటుంది. గ్రోత్ ఇంజిన్స్ అన్నా ఉంటే ఆ వచ్చేదాన్ని కొంచెం ఇక్కడ ఇవ్వడానికి పాజిబిలిటీ ఉంది. సంక్షేమం మీద ఫోకస్ చేశారు. అభివృద్ధి ఇంజిన్స్, గ్రోత్ ఇంజిన్స్ బిల్డ్ చేయాల. ఈయన చేయాలన్నా ఇంకో 10 ఏళ్ళు పట్టుద్ది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత పరిపాలన ఆయన తీసేయకుండా ఉంటే ఆ కంటిన్యూటీ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 ఏళ్లకోసారి మారుస్తారు కాబట్టి ఆ కంటిన్యూటీ కూడా ఉంటుందో లేదో తెలియదు. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఎందుకంటే వితౌట్ ట్రాన్స్ఫార్మింగ్ ది ఎకనామిక్ ఆర్కిటెక్చర్ మార్పు అయితేనే మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలరు, మీరు ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్స్ క్రియేట్ చేయగలరు, మీరు డైనమిజం ఇన్ఫ్యూజ్ చేయగలరు, మీరు ఈ విధంగా డబ్బులు అప్పులు చేసి డబ్బులు పంచిపెట్టడం ద్వారా ఏం పెరిగింది అంటే మనం స్పష్టంగా కనపడేది ఈ యొక్క మద్యపానం మాత్రం దాని కన్సంప్షన్ బాగా పెరిగిపోయింది. బాధలు మర్చిపోవడానికి బాగా మర్చిపోయింది. ప్రజల్ని బాధల్లో పడేసి ప్రజల్ని పఠించుకోకుండా వాళ్ళని మభ్యపెట్టి ఆ రోజు తాగేసి పడుకుంటే ఆ రోజుకి మర్చిపోతారు. అది ఆ డైరెక్షన్లోకి మొత్తం అంతా ఎకానమీ నడుస్తోంది.